చూపిస్తాను అక్కడ టెంపుల్ ఎట్లా ఉంటుంది ఏమనేసి. ఈ రాయిని మొత్తం ఇట్లా టెంపుల్ లాగా చేస్తున్నారనమాట. ఒకే రాయిని ఇట్లా కన్వర్ట్ చేస్తున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మన బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే టు యు. సో అవుట్ఫిట్ అయితే వేయండాము. సో అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మనం ఈరోజు మొత్తం ఏం చేస్తాము, ఎక్కడెక్కడ తిరుగుతాము, బర్త్డే ఏం సెలబ్రేట్ చేస్తామనేసి ఈ వీడియో మొత్తం ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సో మన అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో రెడీ అయిపోయేసి ఇంకా గుడికి పోతామనేసి రెడీ అయిపోయినాము. ఇంకా అట్లా గుడికి వెళ్ళేసి దేవుని మొక్కుని, సో ఏ గుడికి వెళ్తాము అనేసి గుడి మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకా వెళ్ళేదారిలో ఈ లొకేషన్ అయితే కనిపించింది. లొకేషన్ బాగుంది కదా అని ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాము. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ ఎవరా నీలా. దాటుకొని ఇట్లా కొంచెం ముందరికి వస్తున్నారంటే రైట్ సైడ్ లో వెళ్ళాలి, అగరమంగళం టెంపుల్. మీరు గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ వేసుకున్నారంటే కరెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. ఇలా రైట్ సైడ్ తీసుకొని ఇంకా స్ట్రైట్ అయితే వెళ్తానమ్మా. స్ట్రైట్ లొకేషన్ వెళ్ళి చూపిస్తాను అక్కడ టెంపుల్ ఎట్లా ఉంటుంది ఏమనేసి. లొకేషన్ చూడండి ఎట్లుందో, సూపర్ గా. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా అగరమంగళం టెంపుల్కి వచ్చింటే కమెంట్ చేయండి. సో ఇవన్నీ మన తలకాయ పైన పడిపోతే ఎట్లా ఉంటుంది. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. ఎట్లా ఉంటుంది ఈశ్వర్? ఈఆర్ కండిగా అనే ఊరు దాటుకొని ఇంకా వెళ్ళాలి ముందరికి. ఇంకా ఎంత దూరం రా? 2 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటరా? ఇంకో కిలోమీటర్ వెళ్ళాలి. ఇట్లా వ్యూ చూడండి మొత్తం. ఈవినింగ్ టైంలో వచ్చినారంటే మీకు కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం అంటే మధ్యాహ్నం ఇప్పుడు 2 అవుతుంది. మేము 2 వస్తున్నాం కాబట్టి కొంచెం ఎండగా ఉంది. ఏమంత ఎండగా ఏం లేదు. వెంకటాపురం అనే ఊరు దాటుకొని ఇంకా లోపలికి వెళ్తాము. మ్యాప్ లో చూసుకొని వస్తానంటే అగరమంగళం టెంపుల్ అనేసి మీకు లొకేషన్ అయితే వస్తుంది. ఎట్లా లెఫ్ట్ సైడ్ వస్తున్నారంటే మీకు ఒక లెఫ్ట్ లో వచ్చి ఇట్లా కట్ట మీద ఎక్కాలన్నమాట. ఇది చూడండి మొత్తం లొకేషన్ ఎట్లుందో. మొత్తం లోటస్ ఫ్లవర్ అంతా ఉంది. సో ఇదే అనమాట టెంపుల్ చూడండి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. కొంచెం ముందర ఈ కట్టెకి కొంచెం ముందర వస్తున్నారంటే మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. వస్తారంటే మీకు ఇక్కడే గుడి అనేది కనిపిస్తుంది చూడండి. శ్రీ శ్రీ గురప్ప స్వామి అంకాల పరమేశ్వర దేవాలయ డెవలప్మెంట్ ట్రస్ట్ అంట. సో ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ కూడా అన్నారు. మేము లోపలికి వెళ్ళడానికి తెలియదు, బండి ఎత్తుకొని పోలేము. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకొని అయితే వెళ్తాము. చూడండి మా తమ్ముడు వాళ్ళు టెంపుల్ చూడండి ఎట్లుందో. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు టెంపుల్ ఎట్లుంటుంది, ఆ లొకేషన్స్ మొత్తం ఎట్లుంటుంది. నాకు సూపర్గా ఉంది అనిపిస్తుంది. మా తమ్ముడు చెప్పురా టెంపుల్ ఎట్లుందో చెప్పురా. సో ఇదే అనమాట టెంపుల్ చూడండి ఎట్లుందో. ఇది మొత్తం ఒకే రాయి అనమాట. ఈ ఒక రాయిని ఇట్లా కన్వర్ట్ చేస్తున్నారు. ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఫుల్ ఎండ. అందుకే మేము ఇక్కడికి వచ్చేసాము, ఈ ప్లేస్లో ఉంటాం అనేసి. ఇక్కడ నీట్గా ఉంది, గాలి కానీ బాగా వస్తుంది. సో అక్కడ టెంపుల్ క్లోజ్లో ఉంది.
ఈరోజు బర్త్డే అనేసి ఇట్రా సో అదే అనమాట టెంపుల్. సో ఇది చూడండి బాయిలో అందరూ దూకి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ టెంపుల్ కొంచెం ఇవ్వకు వస్తున్నానంటే ఇక్కడ చెరువు అయితే ఉంది. ఆ చెరువులో మొత్తం లోటస్ చూడండి లోటస్. సో మా తమ్ముడు వస్తున్నాడు. ఇది వైట్, ఇది వచ్చి రోజ్ అనమాట. నా చేతిలో ఉండేది రోజ్ కలర్, ఇది మా తమ్ముడు చేతిలో ఉండేది వైట్. ఇంకా ఉంది చూడండి. పోరా మా తమ్ముడికి వస్తుంది అనిపోతున్నాడు చూడండి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. వైట్ లోటస్ అయితే ఉంది, మనకి మాత్రము రోజ్ కదా పింక్ లోటస్ అయితే దొరికింది. సో ఇదన్నమాట డోర్ ఎంట్రన్స్. మేము వచ్చినప్పుడు క్లోజ్లో అయితే ఉంది గుడి, అంటే ఇప్పుడు 3 అవుతా ఉంది, క్లోజ్లో ఉంది కాబట్టి ఇంకా అక్కడ దేవుని అయితే ముక్కున్నాము. దేవుని ముక్కొని ఇంకా వెళ్ళిపోతాము, నెక్స్ట్ టైం వస్తాము అనేసి అనుకున్నాము. చూడండి టెంపుల్ అంకాల పరమేశ్వరి టెంపుల్. సో జీడీ నెల్లూరు దాటుకొని కొంచెం ముందర వచ్చి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకున్నారంటే మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో డైరెక్ట్ వచ్చేయండి, ఇప్పుడైతే బాగుంటుంది, వచ్చి విజిట్ చేయండి. ఇది అగరమంగళం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందర పోయినారంటే మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి రోడ్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళినారంటే ఒక కట్ట వస్తుంది. ఆ కట్ట మీద నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కొంచెం ముందర పోయినారంటే టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా మా తమ్ముడు చేయి కడుక్కోవాలంటే ఇక్కడ కొంచెం ఆపేసి వాడు చేయి కడుక్కున్నాడు అనమాట. మా తమ్ముడు ఎండకి ఏదో ఒకటి జ్యూస్ తాగుతామనేసి అన్నాడు. అక్కడ సోడా షాప్ అయితే కనిపించింది. ఇంకా మేము ముగ్గురు సోడా అయితే తీసుకొని సో సోడా తాగేసి అక్కడి నుంచి బయలుదేరాము. ఇంకా సో యాక్చువల్గా మనది నైట్ షిఫ్ట్ అనమాట. బర్త్డే రోజు కానీ నైట్ షిఫ్ట్ అనేది. ఇంకా లేసేకే 11 అయిపోయింది. ఇంకా లేసి స్నానం చేసుకొని గుడికి అయితే వచ్చినాము. ఇక్కడికి అయితే డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చాను 4 అయిపోయిన టైము. బాయ్. సో ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. కేక్ అయితే కట్ చేయన్నారనమాట మనకి. సో అందరికీ ఎవరైతే విష్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్స్. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొమ్మ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ శుక్రియా. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.